ప్రజెంట్ జనరేషన్ లేట్ మ్యారేజెస్ మీదనే ఫోకస్ చేస్తున్నారు. ముఖ్యంగా కెరియర్ అంటూ ఉద్యోగాల కోసం పరిగెడుతూ పెళ్ళిళ్ళంతా కూడా పోస్ట్పోన్ చేసుకుంటున్నారు. అయితే ఇట్లాంటి సమయంలో పెళ్లి కాని అమ్మాయిలు తమ ఎగ్స్ని అయితే ప్రిజర్వ్ చేసుకుంటున్నారు. అసలు ఈ ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఐవీఎఫ్ స్పెషలిస్ట్ ధనలక్ష్మి గారు ఉన్నారు. మేడం నమస్తే. ఇప్పుడు ట్రెండ్ చూస్తున్నాము, పెళ్లి కాని అమ్మాయిలు కొత్తగా ఎగ్ ఫ్రీజింగ్ అనే కాన్సెప్ట్కి బాగా అడాప్ట్ చేసుకుంటున్నారు. అసలు ఈ ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి? ఈ ఎగ్ ఫ్రీజింగ్ కాన్సెప్ట్ ఈ మధ్య కాలంలో చాలా పెరిగింది. దీనికి కారణం ఇన్ఫర్టిలిటీ రేట్స్ కూడా పెరగడము, ప్లస్ ఆడవాళ్ళు 30 తర్వాత వాళ్ళ కెరియర్, వాళ్ళ చదువులు, ప్లస్ ఫ్యామిలీ బాధ్యతలు, దానికోసమని ఫైనాన్షియల్గా స్టెబిలిటీ కోసం ఫస్ట్ ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనే కాన్సెప్ట్ చాలామంది ఆడవాళ్ళు ఫాలో అవుతున్నారు. మన ఇండియాలో కావచ్చు, తెలంగాణలో ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనే కాన్సెప్ట్ దేనితోటి మొదలైంది? ఈ లేట్ 90స్లో ఎగ్ ఫ్రీజింగ్ అనే కాన్సెప్ట్ ఫస్ట్ ఈ క్యాన్సర్ పేషెంట్స్కి, యంగ్ ఉమెన్లో క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో ఫస్ట్ వాళ్ళ ఫర్టిలిటీని ప్రిజర్వ్ చేసేదానికి ఎగ్స్ అనేది మనం ప్రిజర్వ్ చేసేవాళ్ళం. ఆ విధంగా కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. క్యాన్సర్ పేషెంట్స్లో వాళ్ళ ఫర్టిలిటీ ప్రిజర్వ్ చేయడానికి వాళ్ళ ఎగ్స్ వాళ్ళ ట్రీట్మెంట్కి, క్యాన్సర్ ట్రీట్మెంట్కి అడ్డు రాకుండా ఫస్ట్ మనం ఆ ఎగ్స్ని ప్రిజర్వ్ చేసి తర్వాత వాళ్ళకి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళం. ప్రజెంట్ తెలంగాణలో కావచ్చు, మన హైదరాబాద్లో ఈ ఎగ్ బ్యాంక్స్ ఎక్కడున్నాయి? మీ దగ్గర ఎంతవరకు అవైలబిలిటీ ఉంది? ఇప్పుడు ప్రతి ఐవీఎఫ్ సెంటర్స్లో ఎగ్ బ్యాంక్స్ అవైలబుల్ ఉన్నాయి. మా సెంటర్లో కూడా అవైలబుల్ ఉంది. అండ్ దీనికి ఖర్చు ఎంత అవుతుంది మేడం? అంటే ఐవీఎఫ్ చేసుకునే వాళ్ళే ఈ ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకోవచ్చా, లేదంటే ఎవరైనా చేసుకోవచ్చా? ఐవీఎఫ్ ద్వారా మాత్రమే మనం ఎగ్ ఫ్రీజ్ చేయగలుగుతాము. మెయిన్గా క్యాన్సర్ పేషెంట్స్కి ఎగ్ ఫ్రీజింగ్ చేస్తాము. ఇప్పుడు ట్రెండ్ మెయిన్గా ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆడవాళ్ళల్లో ఎగ్ నంబర్ తగ్గుతుంది, క్వాలిటీ కూడా తగ్గుతుంది. సో 30 తర్వాత మ్యారేజ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు వాళ్ళ లేట్ 20స్లో ఎగ్స్ని ప్రిజర్వ్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు చూస్తుంటే ఇది ముందస్తు జనరేషన్కి ఒక సూచికలాగానే అనిపిస్తుంది. అంటే ఈ ఎగ్ ఫ్రీజింగ్ చేసుకునే వాళ్ళు ఎవరు వస్తున్నారు? అంటే ఏ కేటగిరీ పీపుల్ వస్తున్నారు? కొంచెం ఈ అర్బన్ పీపులే వస్తున్నారు, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ వస్తున్నారు. 25-26 నుండి 30-35 వరకు ఎగ్ ఫ్రీజ్ చేసుకుందామని వస్తున్నారు. ఎగ్ ఫ్రీజింగ్ చేసుకున్న తర్వాత ఎన్ని రోజుల వరకు దీన్ని నిల్వ ఉంటుంది? అంటే దీని క్వాలిటీ పోకుండా ఉంటుంది అనుకో. ఎగ్ ఫ్రీజింగ్ అనేది వాళ్ళ ఏజ్ని బట్టి, ఎగ్ నంబర్ని బట్టి మనకి తర్వాత సక్సెస్ రేట్ ఉంటుంది. 10 years వరకు మనం ఎగ్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్ ఫ్రీజింగ్ సంబంధించిన బ్యాంక్ ఎలా ఉంటుంది, అసలు ఆ ప్రాసెస్ ఎలా చేస్తారు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు డాక్టర్ ఉన్నారు. మేడం, ప్రజెంట్ మీ దగ్గర ఎంతవరకు స్టోరేజ్ ఉంది, ఎలా చేస్తారు అసలు ఈ బ్యాంక్? అంటే వాళ్ళకి ఎగ్స్ తీసి ఎగ్ బ్యాంక్లో మనం ప్రిజర్వ్ చేస్తాము. ఎగ్స్ తీసిన తర్వాత 10 years లోపు మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు. తర్వాత దానికి ఐవీఎఫ్ కాస్ట్ వచ్చేసి 50,000 to 70,000 అవుతుంది. తర్వాత ఫ్రీజింగ్ ఛార్జెస్ వాళ్ళకి 60 to 1 lakh వరకు 1 yearకి అవుతుంది. ప్రజెంట్ మనం ఒక ఐవీఎఫ్లో ఉన్న ల్యాబ్ వద్ద ఉన్నాము. ఇక్కడ ఎగ్ బ్యాంక్ సంబంధించిన మనం విజువల్స్ చూడొచ్చు. ఐవీఎఫ్ ల్యాబ్లో ఎట్లాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది, అసలు దీన్ని ఎట్లా భద్రపరుస్తారు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు డాక్టర్ ఉన్నారు. మేడం చెప్పండి, ఈ ఎగ్ బ్యాంక్లో ఎట్లాంటి టెంపరేచర్ మెయింటైన్ చేస్తారు? ఎగ్ ఫ్రీజింగ్కి ఏమేమి ప్రాసెస్ ఉంటుంది? ఎగ్స్ తీసిన తర్వాత వాటిని మనము చిన్న క్రయోలీవ్స్లో భద్రపరుస్తాము. వాటిని లిక్విడ్ నైట్రోజన్లో -degrees టెంపరేచర్లో స్టోర్ చేస్తాము. అంటే ఈ ఎగ్ ఫ్రీజ్ చేసిన తర్వాత ఎన్ని రోజుల వరకు ఇది హెల్తీగా ఉంటుంది అనుకోవచ్చు? 10 years వరకు మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు. 10 years వరకు అంటున్నారు కాబట్టి ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్ కావచ్చు, పేషెంట్స్ ఎన్నేళ్ళ వరకు భద్రపరుచుకుంటున్నారు? 3-4 years వరకు వాళ్ళు, అంటే వాళ్ళ కరెక్ట్ పార్ట్నర్ దొరికినప్పుడు, లేదంటే వాళ్ళ కెరియర్ అంతా కంప్లీట్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ ప్లాన్ చేసుకుందాం అన్నప్పుడు వాళ్ళు వస్తున్నారు. 3 to 4 yearsలో వస్తున్నారు. ఇప్పటి వరకు ఎంత ఖర్చు అవుతుంది? మ్యాక్సిమం ఒక సంవత్సరం కావచ్చు, 6 months నుంచి మొదలుకుంటే ఒక 5 years వరకు ఎంత ఖర్చు అవుతుంది? ఎగ్స్ని స్టోర్ చేసుకోవడానికి 6 months to 1 year. 6 monthsకి అయితే 30 నుండి 40 వేలు, లేదంటే 1 yearకి ఒక 60 వేలు, 1 లక్ష వరకు అవుతుండొచ్చు. ఈ కాన్సెప్ట్ అంతా అసలు ఎక్కడి నుంచి వచ్చింది మేడం? మన ఇండియాలో ఇప్పుడు పెరుగుతున్న ఈ ఇన్ఫర్టిలిటీ కారణం అనుకోవచ్చా? ఎక్కడి నుండి దీన్ని అడాప్ట్ చేసుకున్నారు? ముందు ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఓన్లీ క్యాన్సర్ పేషెంట్స్ కొరకు చేసేవాళ్ళు. యంగ్ ఉమెన్స్లో ఓవేరియన్ క్యాన్సర్ వచ్చినప్పుడు వాళ్ళ ఫర్టిలిటీని వాళ్ళు ప్రిజర్వ్ చేసుకోవడానికి, క్యాన్సర్తో వాళ్ళ ట్రీట్మెంట్కి అడ్డు రాకుండా ఫస్ట్ ఎగ్స్ ప్రిజర్వ్ చేసేవాళ్ళు.
తర్వాత వాళ్ళు క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసుకుని తర్వాత మ్యారేజ్ అయినాక మళ్ళీ ఆ ఎగ్స్ని బేబీస్గా చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ పెరుగుతున్న ఇన్ఫర్టిలిటీ అండ్ ఎక్కువ ఫారిన్ కల్చర్, తర్వాత లేట్ ఏజెస్లో మ్యారేజెస్ చేసుకోవడము, తర్వాత ఆడవాళ్ళలో మెయిన్గా ఏంటంటే 20 నుండి 30 వరకు వాళ్ళ ఎగ్ నంబర్ అండ్ క్వాలిటీ బాగుంటుంది. 30 తర్వాత మెల్లగా ఎగ్ నంబర్ క్వాలిటీ తగ్గుతూ ఉంటుంది. వాళ్ళు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తున్నాము ఈ సినీ స్టార్స్, తర్వాత డైవర్స్ ఉమెన్స్. లో ఉన్న ఈ ట్రెండ్ అంతా ఇప్పుడు వచ్చింది అంటున్నారు. అసలు సంతానలేమి సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటారు? మెయిన్గా సంతానలేమి సమస్యలు అంటే లేట్ మ్యారేజెస్ ఒకటి ఫస్ట్, తర్వాత స్ట్రెస్, తర్వాత బ్యాలెన్స్ డైట్ లేకపోవడము, స్ట్రెస్ లైఫ్ స్టైల్, ఈ పొల్యూషన్, సరిగా అంటే వర్కింగ్ టైమింగ్స్ కూడా చేంజ్ అవ్వడము, దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అంటే ఇన్ని ఇయర్స్ తర్వాత పిల్లలు పుట్టకుంటే చూయించుకోవాలి అనే అవగాహన ఉండదు, దానివల్ల టైం వేస్ట్ అవుతుంది, దానివల్ల కూడా ఫర్టిలిటీ రేట్స్ పెరుగుతున్నాయి. ఇప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా పిల్లలు కనే వాళ్ళ సంఖ్య ఎట్లా ఉంది మేడం రోజు రోజుకి? అది పెరుగుతుందండి. దీనివల్ల పెరుగుతుంది ఇన్ఫర్టిలిటీ మగవాళ్ళలో, దానివల్ల ఇంకా రేట్ పెరుగుతుంది. ప్రజెంట్ అయితే ఐవీఎఫ్ సెంటర్లు అన్ని ల్యాబ్ల్లో ఎగ్ ఫ్రీజ్ చేసుకోవచ్చు అంటున్నారు. ఈ ఎగ్ బ్యాంక్లో ఎంతవరకు అంటే ఎంతమంది పేషెంట్స్కి అకామిడేట్ చేయవచ్చు ఎగ్ ఫ్రీజింగ్? 100 to 200 మెంబర్స్ వరకు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవచ్చు, అకామిడేట్ చేసుకోవచ్చు. సక్సెస్ రేట్ ఎట్లా ఉంది మేడం? సక్సెస్ రేట్ 25 to 40% వరకు ఉంది సక్సెస్ రేట్. ఎస్, ప్రజెంట్ మనం ఐవీఎఫ్ ల్యాబ్ వద్ద ఉన్నాము. ఈ లోపలనే మనకు ఎగ్ ఫ్రీజింగ్ బ్యాంక్స్ ఉంటాయి. ఈ ఎగ్ ఫ్రీజింగ్ బ్యాంక్స్లో ఎవరైతే వాళ్ళ ఎగ్స్ని దాచుకోవాలనుకుంటారో వాళ్ళకి సంబంధించిన ఎగ్స్ని ముందుగానే పేషెంట్కి కావాల్సిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ఇక్కడ వాళ్ళ ఎగ్స్ని అయితే స్టోర్ చేస్తుంటారు. ప్రస్తుతం మనం చూడవచ్చు హై టెక్నాలజీ తోటి, లేటెస్ట్ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఈ రకమైన మెషిన్స్ కావచ్చు, బ్యాంక్స్ అన్నీ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలు కనాలనే ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది కాబట్టి వాళ్ళు ముందస్తు జాగ్రత్తగా పెరుగుతున్న అవసరాలకి, ఏజ్కి తగ్గట్టుగా వీళ్ళు తమ ఎగ్స్ని అయితే స్టోర్ చేసుకుంటున్నారని చెప్తున్నారు. ముఖ్యంగా మన దగ్గర అంటే ఇండియాలో కావచ్చు, తెలంగాణలో ఈ రకమైన కాన్సెప్ట్కి అయితే చాలామంది అడాప్ట్ చేసుకుంటున్నారు. మేడం, ప్రజెంట్ మనం ఐవీఎఫ్ ల్యాబ్లోని ఈ బ్యాంక్లో ఉన్నాం కదా, ఈ బ్యాంక్కి సంబంధించి ఎట్లాంటి కేర్ తీసుకుంటారు, ఏమేం ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ? పేషెంట్ వచ్చాక వాళ్ళ ఎగ్స్ మనం అంటే చిన్న అనస్థీషియా ఇచ్చి వాళ్ళ ఎగ్స్ అన్ని మనం తీసుకొని ఇక్కడ వాళ్ళ ఎగ్స్ చెక్ చేస్తారు. ఎగ్ నంబర్ ఎలా ఉంది వాళ్ళు ఇక్కడ చెక్ చేస్తారు. ఇక్కడ చెక్ చేశాక మళ్ళీ ఇందులో ఎగ్ క్వాలిటీ అసెస్మెంట్ చేస్తారు. మైక్రో మ్యానిపులేటర్లో ఎగ్ క్వాలిటీ అసెస్మెంట్ చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ మనము క్రయోకాన్లో ఎగ్స్ని ఫ్రీజ్ చేస్తాము. ఇది ఇక్సీ మెషిన్ అంటారు, మైక్రో మ్యానిపులేటర్. దీంట్లో మనం హస్బెండ్ కణాన్ని వైఫ్ ఎగ్తో ఇక్కడ మనం ఇక్సీ అనే ప్రాసెస్ చేస్తాము. అడ్వాన్స్ టెక్నాలజీ ఇది. ఓకే మేడం, అంటే మన ఇండియాలో పెరుగుతుందా ఈ రకమైన కల్చర్? పెరుగుతుంది. ఇప్పటివరకు వచ్చిన క్లయింట్స్ వచ్చి పేషెంట్స్ ఏ కారణాలతో వస్తున్నారు? ముఖ్యంగా వాళ్ళు ఎగ్ స్టోరేజ్ చేసుకోవడానికి, అంటే కెరియర్ ప్లానింగ్ కోసం చేసుకునే వాళ్ళు మాత్రం ఎక్కువ వస్తున్నారు. తర్వాత డైవర్స్ కేసెస్ కూడా కొంతమంది వస్తున్నారు. మెషిన్స్ అన్ని అంటే మన బాడీ టెంపరేచర్ 37, ఆ టెంపరేచర్లోనే మనం పెడతాము. సో ఎగ్స్ బయట ఎగ్ బ్యాంక్లో మనం ప్రిజర్వ్ చేస్తాం. మేడం, ఇందాక ల్యాబ్లో మనం ఎక్విప్మెంట్ అంతా చూసాము ఎగ్స్కి సంబంధించి, దాని స్టోరేజ్ ఎక్కడ చేస్తారు? ఒకసారి ఐవీఎఫ్ ల్యాబ్లో ఎగ్ పికప్ అయి రిట్రీవ్ అయిన తర్వాత ఎగ్స్ నంబర్ క్వాలిటీ చూసుకొని ఆ ఎగ్స్ని మనం ఇక్కడ క్రయోకాన్స్లో ప్రిజర్వ్ చేస్తాము. ఈ క్రయోకాన్స్ లిక్విడ్ నైట్రోజన్ యూస్ చేస్తాము ఫ్రీజింగ్ కొరకు. -196 degrees Celsiusలో మనము ఈ ఎగ్స్ అన్నిటిని ఫ్రీజింగ్ చేస్తాము. మళ్ళీ కావాలి, అమ్మాయికి బేబీ కావాలి అనుకున్నప్పుడు మళ్ళీ హస్బెండ్ అండ్ వైఫ్ వస్తే మనం ఆ ఎగ్స్ని ఐవీఎఫ్ ద్వారా ఇక్సీ అనే పద్ధతిలో బేబీని తయారు చేసి అప్పుడు మళ్ళీ బేబీ క్వాలిటీ చూసుకొని అమ్మాయికి ట్రాన్స్ఫర్ చేస్తాం. అసలు ఎగ్ ఫ్రీజింగ్ అనేది కరెక్ట్ ఏజ్ ఎప్పుడు చేసుకోవాలంటారు? ఎగ్ ఫ్రీజింగ్ కరెక్ట్గా లేట్ 20s నుండి బిఫోర్ 30 మధ్యలో చేసుకుంటే బాగుంటుంది. అంటే ఎంత అర్లీగా అయితే అంత. అంటే కొంతమంది సింగిల్ ఉమెన్ ఉంటారు, డైవర్స్డ్ ఉమెన్ ఉంటారు, వాళ్ళకి కరెక్ట్ పార్ట్నర్ దొరక్క కొంతమంది లేట్గా
చేసుకుందాం అనుకుంటారు. 30 నుండి 35 లోపు చేసుకుంటే ఛాన్సెస్ బాగుంటాయి. కాకపోతే ఒకవేళ హస్బెండ్ ఉంటే లేదంటే వాళ్ళ పార్ట్నర్ ఉంటే ఎగ్ ఫ్రీజింగ్ బదులు ఎంబ్రియో ఫ్రీజింగ్ చాలా బెటర్. ఎంబ్రియో ఫ్రీజింగ్ అంటే ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి? ఎప్పుడైనా ఎగ్ అంటే ఓన్లీ అండాలని మాత్రమే మనం ఫ్రీజింగ్ చేస్తాము. ఎంబ్రియో అనేది బేబీ, అంటే అది పిండం. సో కణాన్ని ఎగ్ని హస్బెండ్ కణంతో బేబీగా తయారు చేసిన తర్వాత దాన్ని ఎంబ్రియో అంటారు. సో ఎప్పుడైనా ఎంబ్రియో ఫ్రీజింగ్ రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి. అంటే ఇప్పుడు మన దగ్గర ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో భాగంగా ఎగ్ ఫ్రీజింగ్ అనేది వచ్చింది కాబట్టి ఇది మొత్తం కూడా సోషలైజ్ అయినా, లేదంటే దీనికి ఏమైనా ఆటంకాలు ఉంటాయా? ఇది లీగలే అమ్మా. సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అనేది లీగలే. దీనికి ఎటువంటి అంటే చట్టపరంగా మాత్రమే ఇది జరుగుతుంది. మహిళలు కావచ్చు, అమ్మాయిలు ఈ ఎగ్ బ్యాంకులకు వెళ్తున్నారు, తమ ఎగ్స్ని అయితే భద్రపరుచుకుంటున్నారు. ముఖ్యంగా ఖర్చు ఎంతైనా పర్లేదు, తమకు పిల్లలు కావాలనే కాన్సెప్ట్లోనే ఇట్లాంటి లేటెస్ట్ టెక్నాలజీని అయితే అడాప్ట్ చేసుకుంటున్నారు. ఇది ప్రజెంట్ ఎగ్ బ్యాంక్స్, ఎగ్ ఫ్రీజింగ్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్. కెమెరా పర్సన్ ప్రవీణ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.